భార్యాభర్తల బంధం పార్ట్ 17 హాల్లోకి రాగానే అదంతా చూసి ఆశ్చర్యపోయింది. హాల్ అంతా డెకరేషన్ జరుగుతుంది. చాలామంది తమ పనులు తాము చకచక చేసేస్తున్నారు. హాల్లోకి వచ్చి అర్జున్ ముందు నిలబడింది. ఇదేనా నువ్వు కోరుకుంది అన్నాడు ఆ డెకరేషన్ చూపిస్తూ. నేను కోరుకున్నదా? అంది అనుమానంగా. అంటే పెళ్ళి జరిగే ఇల్లు ఇల్లులాగే ఉంటుందా? ఇక మామయ్య వాళ్ళు వస్తే ఇంట్లో సందడి కూడా మొదలవుతుంది. అందర్నీ బాగా రిసీవ్ చేసుకోవాలి నువ్వు అన్నాడు. నేను రిసీవ్ చేసుకోవాలా? వాళ్ళెవరో నాకు తెలీదు కదా, పరిచయం కూడా లేదు అంది. నాకు కూడా వాళ్ళ మొహాలు గుర్తులేదు. వాళ్ళే పరిచయం చేసుకుంటారులే, నువ్వు పలకరించు చాలు అన్నాడు. అర్జున్ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు లేని ఒక సంతోషం అతని మొహంలో కనిపించింది మానసకు. సరే అలాగే అందర్నీ పలకరిస్తాను అని డోర్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుండి ముందు చిన్నగా పందిరి వేస్తున్నారు. ఇంత సడన్ గా ఇదంతా ఎలా చేశారు అర్జున్? అంది అర్జున్ దగ్గరకు వచ్చి. డబ్బుంటే ఈ ప్రపంచంలో జరగని పని అంటూ ఏదీ లేదు అన్నాడు హుందాగా తలెగరేసి. మానస మనసులోని నవ్వుకొని సైలెంట్గా ఉండిపోయింది. సుగుణ మాత్రం బయటకు రాలేదు. పల్లి కూడా డెకరేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే ఇల్లంతా డెకరేషన్తో నిండిపోయింది. ఇంటి ముందు పందిరి కూడా ముగిసింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. అంతలోనే అర్జున్ బంధువులందరూ వచ్చారు. దాదాపు 50 మందికి పైగా వచ్చారు. ఒక లారీలో వచ్చారు. పెళ్ళి అనగానే ఊర్లో కావాల్సిన అందర్నీ పిలుచుకొని వచ్చినట్టున్నారు. ఇంతమంది ఉన్నారా మీ బంధువులు? అంది మానస ఆశ్చర్యంగా. నాకు కూడా తెలీదని చెప్పాను కదా అన్నాడు. ఇంతమందికి కాఫీ టిఫిన్స్ అంటే పల్లి ఏమైపోతాడో పాపం అంది. పల్లి కూడా కష్టపడకూడదా అన్నాడు అర్జున్ మానస వైపు చూసి. అలా కాదు, రోజు కష్టపడుతున్నాడు. ఒక 10 మందైతే మేనేజ్ చేయగలడు. కానీ ఇంతమందంటే పల్లికి రేపటి నుండి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అంది నవ్వుతూ. మీ పల్లికి అంత కష్టం ఉండదులే అన్నాడు. మీ పల్లి అంటే మాటను వృత్తి పలుకుతూ మానస అర్థం కానట్టు అతని వైపు చూసింది. పల్లి అన్నాడు అర్జున్. కాఫీ టీలు రెడీనా? ఇంకా స్నాక్స్ కూడా వచ్చాయా అన్నాడు. అన్నీ వచ్చాయి సార్ అన్నాడు. పల్లి వైపు చూసింది మానస. అదంతా బయట చేయించారమ్మా అన్నాడు పల్లి. డబ్బుంటే పనులు జరుగుతాయి అని తెలుసుగాని మరీ ఇంత ఫాస్ట్గా జరుగుతాయని నాకు అస్సలు తెలియదు అంది మానస ఆశ్చర్యంగా. మానస డబ్బు రూపాయి ఉన్న చోట మరో రూపాయి కలిసి ఇచ్చామనుకో, అతి వేగంగా పనులు జరుగుతాయి. నేను మధ్యాహ్నం వరకు కూడా ఈ డెకరేషన్ గురించి, వచ్చే వాళ్లకు వంటల గురించి ఆలోచించలేదు. కానీ ఎందుకో సడన్ గా అనిపించింది. సుగుణ ఆల్రెడీ రేపు ఉదయం వంటల కోసం క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడింది. వాళ్ళకే కాల్ చేసి ఇప్పుడు టీ కాఫీ స్నాక్స్ కావాలి, అలాగే సాయంత్రానికి కూడా ఫుడ్ రెడీ చేయాలి అన్నాను. ఇప్పటికిప్పుడు అంటే కష్టం సార్ అన్నారు. అనుకున్న దానికంటే ఇంకొంచెం కలిపి ఇస్తాను అన్నాను. చూడు ఎంత తొందరగా వచ్చాయో, మిగిలిన డెకరేషన్ వర్క్ కూడా అంతే. అలా చెప్పగానే ఇలా వచ్చి పనులు మొదలు పెట్టేశారు. కాబట్టి నువ్వు అంతగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు అన్నాడు. అంది మానస గట్టిగా నిట్టూర్చి. వినయ్ వచ్చి హాయ్ అక్క అన్నాడు మానసతో. హాయ్ వినయ్ అంది. చాలా సంతోషంగా ఉందక్క అన్నాడు. మానస చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోయింది. అర్జున్ మానస ఇద్దరు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారు. అర్జున్ని తన బంధువులు ఎవరూ గుర్తుపట్టలేదు. అర్జున్ అంటే నువ్వేనా బాబు అన్నాడు ఒక పెద్దాయన. అవును అన్నాడు అర్జున్. ఎంత పెద్దవాడివి అయిపోయావో, అస్సలు గుర్తుపట్టలేదురా నేను మీ మామయ్యని అన్నాడు. మామయ్య మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఆయన అర్జున్కి తనతో వచ్చిన వాళ్ళందర్నీ పరిచయం చేశాడు. మామయ్య తను మానస, తనే నా భార్య అన్నాడు. మానస ఆయనకు నమస్కరించింది. అమ్మాయి బాగుందిరా అన్నాడు ఆయన. సరే అందరూ లోపలికి రండి అని అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. పల్లి అందరికీ కాఫీ టీలు స్నాక్స్ పట్టుకొచ్చాడు. పల్లితో పాటు మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. అందరూ నేల మీద కూర్చొని అవన్నీ తీసుకుంటున్నారు. మానస ఒకసారి ఇలా రా అని అర్జున్ మానసను రూంలోకి తీసుకెళ్ళాడు. ఏంటి అంది మానస. అంటే ఆడవాళ్ళు వచ్చారు కదా, వాళ్లకు పైన ఉన్న రూమ్ చూపించు. అలాగే మగవాళ్ళకు ఇన్ని రోజులు నువ్వు ఉన్న రూమ్ చూపిస్తాను. వాళ్ళు ఫ్రెష్ అవుతారు. ఈలోపు మనం కూడా రెడీ అయి బయలుదేరదాం అన్నాడు. అర్జున్ గారు మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అంది మానస. నీకు అనిపించడం లేదా అన్నాడు.
మానస సైలెంట్ అయిపోయింది. ఏమైనా ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు కాదు అనేసి బయటకు వెళ్ళిపోయాడు. ఏంటో అర్జున్ నాకు అర్థం కాడు అనుకుని హాల్లోకి వచ్చింది. అర్జున్ మగవాళ్ళందర్నీ రూంలోకి తీసుకొని వెళ్తున్నాడు. మానస ఆడవాళ్ళను పైకి తీసుకెళ్ళింది. మీరంతా రెడీ అవ్వండి అనేసి కిందకి వచ్చేసింది. సుగుణ బయలుదేరలేదా అన్నాడు. హా రెడీ అవుతున్నాను అంది. సరే త్వరగా రెడీ అవ్వు, ఇంకో గంటలో వెళ్ళిపోదాం అన్నాడు. సరే అంది. అర్జున్ అక్కడికి నుండి వచ్చేశాడు. తను క్షేమంగానే ఉందిలే, నువ్వేం కంగారు పడకు అన్నాడు మానసతో. సరే అంది. ఇంతలో రెడీ అయిన ఆడవాళ్ళంతా కిందికి వచ్చారు. బాబూ మీరిద్దరూ ఇలాగే ఉంటారా అంది ఒక పెద్దావిడ. ఇలాగే అంటే అన్నాడు. అదేనయ్యా, మీకు నలుగు స్నానం చేయించడం అలాంటిది ఏదీ లేదా అంది ఆవిడ. నలుగు స్నానమా అంటే ఏంటి అన్నాడు. మీ ఇద్దరికీ నలుగు పెట్టి స్నానం చేయించి మండపానికి తీసుకొని వెళ్ళాలయ్యా, అది పద్ధతి. మీకు తెలీదా అంది. నాకు ఇవన్నీ తెలియవు. అలాంటి పద్ధతులు ఉంటే చెప్పండి. ఇంకా ఏం చేయాలో చెప్పండి. అన్నీ పద్ధతిగా పాటిస్తాను అన్నాడు నవ్వుతూ. అయితే పసుపు కుంకుమ గంధం తెప్పించు అంది ఆవిడ. ఇంకా ఏం కావాలో కూడా ఒకేసారి చెప్పండి, అన్నీ తెప్పిస్తాను అన్నాడు. మానస అర్జున్ వైపే ఆశ్చర్యంగా చూస్తోంది. అతను ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడు? నిజంగా అతనికి ఈ పెళ్లి జరగడం ఇష్టమేనా? అదంతా చూస్తుంటే ఊర్లో పెళ్లిని చూస్తున్నట్టుగా అనిపించింది మానసకు. ఎవరి పెళ్ళికి వెళ్ళి అన్ని పనులు చేయలేదు గాని ఆ సందడి మాత్రం చూసేది. అమ్మా నాన్న పోయాక అలాంటి సందడిని గమనించడం కూడా మానేసింది. అమ్మాయి నువ్వు పోయి చీర కట్టుకొని రాపో, ఏదైనా మామూలు చీర కట్టుకొని రా అంది ఒక ఆవిడ. సరే అంది మానస. అర్జున్ నువ్వు కూడా పోయి పంచె కట్టుకొని ఆ చొక్కా విప్పేసి రాపో అంది. సరే అన్నాడు. రూంలోకి వచ్చి సైలెంట్గా కూర్చున్నాడు. ఏంటి మార్చుకోరా అంది మానస. తప్పదా, మార్చుకోవాల్సిందేనా? పంచె కట్టుకోవడం ఓకే గానీ ఈ చొక్కా విప్పి రావాలంటేనే కాస్త సిగ్గుగా ఉంది అన్నాడు. మగాళ్ళు కూడా సిగ్గుపడతారా అంది అతన్ని ఆట పట్టిస్తూ. మగాడికి మాత్రం సిగ్గు ఉండదా? వాడు కూడా మనిషే కదా అన్నాడు. సరే సరే, మీరు త్వరగా వస్తే నేను వస్తాను అంది. హా వెళ్తున్నా అనేసి తన బట్టలు మార్చుకొని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే మానస తన బట్టలు మార్చుకొని తన దగ్గరున్న చీర కట్టుకొని వచ్చింది. మెల్లో పసుపు తాడు అలాగే కనపడుతుంది. వచ్చిన బంధువులంతా హాల్లో నిండిపోయారు. 2 కుర్చీలు వేసి అర్జున్ మానసను కూర్చోబెట్టి ఆడవాళ్ళు పసుపు గంధం నీటితో కలిపి వాళ్లకు పూసి కుంకుమ బొట్టు పెట్టారు. ఇదేంటమ్మా నీ మెడలో పసుపు తాడు ఉంది అంది మొదట గంధం పూసిన ఆవిడ. అది నేను కట్టిందేలేండి అన్నాడు అర్జున్. మీకు ముందే పెళ్ళయిందా అంది ఆవిడ. హా ఏదో కోపంలో తాళి కట్టేశాను. ఇప్పుడు ఆ కోపం పోయింది. అందుకే మీ అందరి సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అన్నాడు అర్జున్. సరే అంది ఆవిడ. అందరూ ఆడవాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళని స్నానానికి వదిలారు. అర్జున్ని మగవాళ్ళంతా తమ కోసం వచ్చిన రూంలోకి పంపారు. పెళ్ళయ్యేదాకా ఇలా దూరంగా ఉండాల్సిందే అర్జున్ అన్నాడు అతని మావయ్య. అలాగే అని స్నానం అయ్యాక బట్టల కోసం అతని గదిలోకి వచ్చాడు. అప్పటికే మానస స్నానం కూడా పూర్తయింది. సాహితి చీర కట్టుకొని సాహితి నగలే వేసుకుంది. అమ్మాయ్ ఇక బయలుదేరండి అంది పెద్దావిడ. అలాగే బట్టలన్నీ సర్దుకొని వచ్చేస్తాము, మీరు పదండి అంది. సరే అని వాళ్ళంతా రూంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. అర్జున్ తన బట్టలు తీసి బ్యాగ్లో పెట్టుకుంటున్నాడు. అర్జున్ గారు ముహూర్తంలో ఏ చీర కట్టుకోవాలి? ఇక్కడున్న చీరల్లో ముహూర్తపు చీర లేదు అంది సాహితి వార్డ్రోబ్లో చూపించి. లేదా మరెలా అన్నాడు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అంది. సరే సమస్య ఏముంది, వెళ్ళి కొత్తది కొందాంలే అన్నాడు. కొత్తదా? ఇప్పటికిప్పుడు అంటే బ్లౌజ్ కుట్టించుకోవడం ఎలా సాధ్యం ఉంది? నీకు ఇప్పుడే చెప్తాను, డబ్బు చేయలేని పని ఉండదు అని. మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. అని డౌటొచ్చింది అంది. డౌటేమీ వద్దు, రేపు ఉదయానికి నీ చీరతో నువ్వు పెళ్లి కూతురిలా తయారై నా ముందుకు వస్తావు. పోనీలే, పెళ్ళికి నాకంటూ బట్టలు తీసుకోలేదు. ఇప్పుడేదో మంచి పని చేస్తున్నట్టుగా ఉంది నాకు. మానస నువ్వు ఏమనుకుంటున్నావు నేను ఇలా చేస్తున్నందుకు అన్నాడు. ఎలా చేస్తున్నారు అంది. అదే ఇలా పెళ్ళికి ఆనందంగా సిద్ధమైపోయి ఉత్సాహంగా ఉన్న దాని గురించి అన్నాడు. ఏమో నేనేమీ అనుకోలేదు అంది. పోనీ ఇదంతా నీకు ఇష్టం లేదా అన్నాడు. ఇష్టమే కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి పెళ్ళేంటా అని ఒక చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు ఆ అనుమానం లేదు. చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. కానీ జరుగుతోంది. కేవలం మీ వల్ల. థాంక్యూ అంది.
మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మానస? నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను అన్నాడు. నిజంగా అర్జున్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా? తన మనసులో నా మీద ఏం ఫీలింగ్ ఉంది అసలు అనుకుంది. మానస రా వెళ్దాం అన్నాడు. ఊ అంది. సర్దుకున్న బట్టల బ్యాగ్ తీసుకొని ముందుకు వెళ్తున్న అర్జున్ ఆగి మానస దగ్గరకు వచ్చాడు. ఏమైంది? అంది. థాంక్యూ మానస అని మానస నుదిటి మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు.